హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కా కల్లింపూడి. కోడిగుడ్ల జున్ను కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో. ఇదైతే పుల్కాకి, రోటీకి, చపాతీకి, పూరీకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ నిన్న పుల్కా చేసాము. ఎలాగంటే తెలియని వాళ్ళ కోసం ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి పుల్కా చేసామన్నమాట. వీడియో నేను పోస్ట్ చేశాను. ఆ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. పుల్కాతోటి, చపాతీతో కానీ, రోటీతో కానీ ఒకసారి ట్రై చేయండి. నేనైతే 6 కోడిగుడ్లు తీసుకున్నాను, చితగ్గొట్టేసి అందులో తగినంత సాల్ట్ వేసాను. తర్వాత ఏమొచ్చి ధనియాల జీలకర్ర పొడి వేసాను, మిరియాల పొడి వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా విస్కర్తో కలిపేసి ఒక తపాలు తీసుకున్నాను. నేను అందులో కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి ఇదొక చిన్న బాక్స్లోకి వేసి, అదిగోండి జున్ను ఎలా ఉడకబెడతామో సేమ్ అలాగే జున్నులాగే ఉంటుందండి. స్టవ్ మీద సిమ్లో పెట్టాలండి. హైలో పెట్టిస్తే మరి పొంగిపోద్ది, వాటర్ అది వచ్చేసి బయటికి. చూసుకోండి కొంచెం. అలాగే అయిపోయిన తర్వాత తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానన్నమాట. నేను తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఉల్లిపాయలు, టమాటీలు, అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ కొట్టేయాలండి. మిక్సీ కొట్టేసిన తర్వాత పొయ్యి మీద ఆయిల్ వేసి ఉల్లిపాయలు అవి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటీ, ఉల్లిపాయలు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేస్తానండి. వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. సాల్ట్ అక్కడ వేసాం కదా, చూసుకొని వేయండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి మళ్ళీ పచ్చివాసన అయిపోయినంత వరకు బాగా వేపియండి. వేసాక ఆల్రెడీ మనం కోడిగుడ్లు జున్నులా చేసాం కదా, ముక్కల కింద కట్ చేసేసి అదిగోండి వేసి ఎక్కువ కలిపేకండి. లైట్గా కొంచెం మసాలా పట్టేటట్టు కలిపి కొంచెం సేపు ఉంచిన తర్వాత తగినంత వాటర్ వేసుకోండి. మనం పుల్కాకి, చపాతీకి, రోటీకి మనం ఎలాగా తినేటప్పుడు మనకి అనుగుణంగా వేసుకొని, మరీ ముద్దలా అయితే తినలేం కదా. అదిగోండి కోడిగుడ్లు జున్ను కర్రీ రెడీ అయిపోయింది. వాటర్ వేసి కొంచెం ఉడకనిచ్చి తీసేసి సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.